మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. మా ఆహ్వానాన్ని సానుకూలంగా స్పందించి సుమన్ టీవీ డైరీ ఆవిష్కరించడానికి విచ్చేసిన క్రీడా యువత మరియు రవాణా శాఖ మంత్రివర్యులు మంటిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, మదనపల్లి నియోజకవర్గం ప్రియతమ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి, మంటిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారికి, రామదాస్ చౌదరి గారికి, నాదెళ్ల విద్యా గారికి, జయచంద్రారెడ్డి గారికి, అందరికి ఎవరైనా పేర్లు, రామ్మోహన్ రాజు గారికి, అందరికి పేరు పేరున కృతజ్ఞతలు. నా స్నేహితుడు ప్రతి ఒక్క ప్రయత్నంలో మా వెనుక ఉండి నడిపించే రాము గోనిగుంట్ల, జంషీర్ అన్న గారికి, అందరికి, సుకుమార్ రెడ్డి గారికి, అందరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. సుమన్ టీవీ స్థాపించినప్పుడు ఇంత విజయం సాధిస్తామో లేదో అని అనుమానం ఉండేది. కానీ వార్తలు ప్రసారం చేయడం, రాజకీయ నాయకులకు, కళాకారులను, సామాజిక సేవా దృక్పథం ఉన్న వ్యక్తులను సమాజానికి పరిచయం చేయడం, నిజాయితీగా నిర్భయంగా చేస్తే ప్రజలు ఆదరిస్తారని మా ఛానల్ విషయంలో రుజువైంది. ఈ సంవత్సర కాలంలో సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా ఛానల్ ప్రజల పక్షాన నిలబడి ఎన్నో విజయాలు సాధించింది. అందులో కువైట్ లో చిక్కుకున్న బాధితులను సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కావచ్చు, న్యూస్ ని ప్లెజెంట్ గా ప్రజెంట్ చేయడంలో కావచ్చు, అన్నిట్లో సుమన్ టీవీ విజయం సాధించిందనే అనుకుంటున్నాను. ఇక రామప్రసాద్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే, డాక్టర్ కావాలని అనుకున్నప్పటికీ ప్రజాసేవ చేయాలనే తండ్రి ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాల కష్టం తర్వాత రాయచోటి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా మినిస్టర్ అయ్యారు. విజయం సాధించాలంటే షార్ట్ కట్లు ఉండవని నిరూపించారు. గెలిచిన తర్వాత కూడా సామాన్య కార్యకర్త లాగానే చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీరు అందరికీ ఆదర్శం అన్న. అలాగే మదనపల్లి చరిత్రలో రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అతి తక్కువ మందిలో మా ప్రియతమ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఒకరు. అన్ని వర్గాలను, కులాలను కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న నాయకుడు మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు. ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయలేని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి నడుము కట్టడం ఆయనకే సొంతం. రోడ్ వైండింగ్ వరకు చెట్లు తీయించే ముందే 1000 మొక్కలు నాటించడం ఆయనకున్న ముందు చూపుకి నిదర్శనం. అలా సిన్స్ యు ఆర్ ఏ మినిస్టర్, మదనపల్లి నుండి క్రికెట్ లో స్టేట్, రంజీ ట్రోఫీ, ఇండియా ఏ టీం కి ఆడిన ప్లేయర్స్ కూడా ఉన్నారన్న. కాకపోతే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక వాళ్ళు కొంచెం వెనకబడినారు. ఇంకా మనము ప్రభుత్వం నుంచి మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా నేషనల్ వైడ్ క్రీడాకారులను తయారు చేసే అవకాశం ఉందన్న. దీనికి మీ సహాయం కావాలని మదనపల్లి ప్లేయర్స్ మరియు మదనపల్లి ప్రజల తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీడియా రంగంలో చిన్న నీటి బొట్టుగా పుట్టిన సుమన్ టీవీ పెద్ద సముద్రంగా మారి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని, రాబోయే రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల సామాజిక, ఆర్థిక మరియు రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తుందని తెలుపుతూ, ముందు కూడా ఈ కార్యక్రమానికి మాకు మీ దగ్గర నుంచి ఇలాంటి సపోర్టే ఉంటుందని, ఈ కార్యక్రమం కోసం మా కోసం ఇచ్చేసిన మంటిపల్లి సోదరులకు, మా ప్రియతమ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి మరొకసారి ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ.